ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయమన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్కట్ చేశామనటం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా చెప్పారు. ఏలూరులో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్కు ఏపీ టీడీపీ అధ్యక్షుడు హాజరయ్యారు. త్వరలోనే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. సంపద సృష్టించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రణాళికను సీఎం చంద్రబాబు సిద్ధం చేస్తున్నారంటున్న ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు వేసేందుకు అటు టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖర్ తన పెద్ద ఎత్తున కూడా భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఇక్కడ నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికి ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన ఇక్కడికి వచ్చి మొత్తం నేతలందరితో కూడా కలిసి వెళ్ళి నామినేషన్ అందించేటువంటి ప్రక్రియ కూడా చేపట్టారు. అలాగే ఈయన ప్రభుత్వానికి గ్రాడ్యుయేట్స్కి ఒక వారధిగా వ్యవహరించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి కనుక ఆయన్ని గెలిపించేస్తుందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నామండి. అలాగే ఇక్కడ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ పార్ట్నర్స్ అందరి సహకారంతో ఈరోజు మేము డిఎస్సి మెగా డిఎస్సి కావచ్చు, ఈ త్వరలోనే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. అలాగే క్రమం తప్పకుండా ఉద్యోగాలు చేయడం విషయంలో కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాల క్రియేషన్లో కావచ్చు, అలాగే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకురావడంలో కావచ్చు, వీటిలో బాగా అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కూటమి నాయకత్వాన్ని ఎన్నుకుంటారని మాకు ప్రగాఢమైన విశ్వాసం. ప్రజాస్వామ్య విలువలను తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు పరిపాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే కూటమి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క సహకారం కావచ్చు, ఈరోజు చాలా పుష్కలంగా ఉంది. ఇచ్చినటువంటి ఏదైతే మనకు సూపర్ 6 కావచ్చు, మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏవైతే మేము చెప్పామో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు పరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే కొంత సమయం పడుతుంది. ఎందుకంటే 6 నెలల నుంచి మీరు చూసే ఉంటారు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఏదైనా ఇసుక దోపిడీ కావచ్చు, ఇవన్నీ కూడా అది కాకుండా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి పడేశారు. గత 5 సంవత్సరాలుగా ఒక నియంత్రణ పరిపాలన చేసి సాగించారు. మళ్ళీ వ్యవస్థలన్నీ కూడా గాడిలో పెట్టడానికి కొంత సమయం అనేది పడుతుంది. కనుక త్వరలోనే మీరు అన్నటువంటి నిరుద్యోగ భృతి కావచ్చు, అలాగే సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలు ఇప్పటికే కొన్ని అమలు చేస్తాం. అన్నా క్యాంటీన్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, సిలిండర్ కావచ్చు, రేపు ఉచిత బస్సు కూడా అన్నీ ఇచ్చినటువంటి మార్పు ప్రకారంగా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే సంపద సృష్టించి సంక్షేమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లాస్ట్ టైంలో సంక్షేమం చేస్తామని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టేశారు. వీళ్ళు పెట్టినటువంటి ఒక్కసారి మీరు బకాయిలు చూడండి. ఈయన మాట్లాడుతున్నారు బకాయిలు మేము అన్నీ చేస్తామని. ఎంత బకాయిలు పెట్టినారు? ఆరోగ్య ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ అనుకుందో వాళ్ళు ఆరోగ్యశ్రీ అనేవారు, దానికి ఎంత బకాయి పెట్టారు? పిల్లల ఫీజు బకాయి ఎంత పెట్టారు? ఫీజు రియంబర్స్మెంట్. సో ఇవన్నీ కూడా మేము ఇచ్చినటువంటి మార్పు ప్రకారంగా అన్నీ నిల్చోబెడతాం. అలాగే దానికి ముందు వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తుంది. ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా గౌరవించారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనను ప్రజా తీర్పును గౌరవిస్తూ ఆ రోజు అసెంబ్లీ ఉన్నారు. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మేము అసెంబ్లీకి రాము, మేము మళ్ళీ ప్రెస్ వేదికగానే మేము చెప్తామంటున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కాదు, ప్రజాస్వామ్యాన్ని విలువ ఇచ్చినటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవంతో సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి, సమపాలన తీసుకెళ్ళడానికి మీ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తారు. మొత్తం ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి విజయం తమదే అంటూ కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సంపద సృష్టించి ఉద్యోగాలు అందరికీ కూడా ఇచ్చే విధంగా యువత కోసం అందుబాటులో ఆయన ఎప్పుడు కూడా ఉంటారు. మరోవైపు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.